బయటికి తీసుకొచ్చి దేవుడు ఈ సమస్య నుంచి రక్షించలేడా అన్నట్లు మోషే చెప్తూ ఉన్నాడు. మీరేం చేయాల్సిన అవసరం లేదు, మీరే ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అడుగుడు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అంటున్నావు తండ్రి. ఆయా బిడ్డలకున్న అవసరతలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నాము తండ్రి. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనకి మీ అందరికి కూడా స్వాగతం ప్రకటిస్తూ ఉన్నాను. మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. ఎస్, అనేక సార్లు మనకి సమస్యలు ఎదురైనప్పుడు మనము త్వరగా క్విట్ చేస్తాం. అంటే చేయాల్సిన పనిని ఇది కొంచెం కష్టంగా ఉంది కదా, చెయ్యలేము అని చెప్పి లెఫ్ట్ చేయాలని, పని నుంచి వెళ్ళిపోవాలని, ఆ పని మనకి సెట్ కాదని, మన వల్ల కాదని, మన దగ్గర ధనం లేదని చెప్పి దాన్ని అవాయిడ్ చేస్తాము. ఈరోజు నువ్వు అలా అవాయిడ్ చేస్తున్నావేమో, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు అలా అవాయిడ్ చేయొద్దు, దాన్ని స్కిప్ చేయొద్దు, దాని నుంచి నువ్వు వెళ్ళిపోవద్దు. నువ్వు అది కష్టమైన నష్టమైన ఒక అడుగు ముందుకేసావంటే వెళ్ళిపో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేనికి నువ్వు భయపడొద్దు. అనారోగ్యం వచ్చిందని, ఆర్థికంగా కష్టాలు ఉన్నాయని, శోధనలు ఎదురయ్యాయని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఈ వాక్యంలో కూడా ఇదే రాయబడి ఉంది. ఒకసారి మనం నిర్గమకాండము 14వ అధ్యాయంలోకి వెళ్తే, ఎక్సోడస్ చాప్టర్ 14, 12, 13 వర్స్లో మంచి మాటలు రాయబడి ఉన్నాయి. 12, 13 వచనాలు. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తీలో మేము నీతో చెప్పిన మాట ఇదే. మేము అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మగుటే మేలని చెప్పిరి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలిచియుండి చూడుడి. ప్రియమైన వారలారా, ఐగుప్తీయుల చెరలో నుంచి మోషే వారిని బయటికి తీసుకొని వచ్చాడు. దేవుని యొక్క సహాయం వలన ఇశ్రాయేలీలందరూ కూడా దాదాపు 420 సంవత్సరాలుగా బానిసలుగా ఐగుప్తిలో ఉన్నారు. ఆ యొక్క చెరలో మగ్గిపోయారు. వాళ్ళు పెడితే తిన్నారు, పెట్టకపోతే పస్తులు ఉన్నారు. వెట్టి చాకరీ చేపిస్తున్నట్లుగా కూడా వాక్యం అక్కడ మనకి సుస్పష్టంగా రాయబడింది. అంటే చెప్పిన దానికంటే ఇంకెక్కువ పని చెప్తూ ఉన్నారు. తనల్ని అందరినీ కూడా బానిసల కంటే హీనంగా చూస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో వారి బాధ నిన్నటువంటి దేవుడు మోషేని ఆ ఐగుప్తు ప్రాంతానికి మరలా తిరిగి పంపి వారిని విడిపించి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ మాటలు మనం చూడొచ్చు. ఈ మాటల్లో ఇశ్రాయేలీలందరూ కూడా మోషేతో అంటున్నారు, అయ్యా మీకు చెప్పాం కదా, మా గురించి నువ్వు పట్టించుకోవద్దయ్యా, అనవసరంగా ఉన్నది పోయింది, ఆ పని పోయింది. ఈరోజు చంపడానికి ఐగుప్తు రాజు వెనక నుంచి ఫరో వస్తున్నాడని తెలిసింది. ఏం చేద్దాం ఇప్పుడు? ఈసారి నువ్వు మమ్మల్ని ముట్టుకోవద్దు. మేమేం చేస్తామంటే, ఐగుప్తు రాజు వస్తున్నాడు కదా, ఫరో వస్తున్నాడు కదా, ఫరో కాళ్ళ మీద పడి తప్పైందండి, క్షమించండి, మీ దేశంలోనే ఉంటాం, మీరు ఏం చెప్పినా చేస్తాం, అసలు తిండి పెట్టకపోయినా పర్లేదు, ఎప్పుడో నెలకోసారి పెట్టినా తింటాం అన్నట్లు వాళ్ళ యొక్క హృదయం నిశ్చయతలోకి వచ్చేసి మోషేతో అంటున్నారు, ఈసారి మమ్మల్ని నువ్వు పట్టించుకోవద్దయ్యా, మేము వాళ్ళకే దాసులం అయిపోతాం అని అంటున్నారు. నువ్వు కూడా అంటున్నావేమో. నిన్ను దేవుడు కష్టపడి, దేవుడు తన యొక్క రక్తం చేత దెబ్బలు తిని రక్తం కార్చి నిన్ను రక్షిస్తే, నీకు ఒక మంచి జీవితాన్ని దేవుడిస్తే, పాపం లేని జీవితాన్ని దేవుడిస్తే, నో, ఐ విల్ గో బ్యాక్, వెనక్కి వెళ్ళిపోతా, అక్కడ బాగుంది, తాగొచ్చు, తిరగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, దట్ ఈస్ ద లైఫ్, దిస్ ఈజ్ నాట్ లైఫ్, ఇది కాదు మంచి జీవితం, అదే మంచి జీవితం అని వెనక్కి వెళ్ళిపోతున్నామేమో. లేదా నీకు మంచి ఉద్యోగం దేవుడు ఇస్తే, ఇది నేను చేయలేనండి, ఐ కాంట్ డూ ఇట్, చాలా కష్టంగా ఉందండి. వ్యాపారాన్ని దేవుడు ఇస్తే కొంచెం లాస్ రాగానే, ఈ లాస్ నేను తట్టుకోలేనండి. ఏం మాట్లాడుతున్నావు? దేవుడు అడుగుతున్నాడు, యు కుడ్ నాట్ సే లైక్ దట్, నువ్వు అలా మాట్లాడడానికి వీలు లేదు. ఇక్కడ మోషే అంటున్నాడు, భయపడకండి అమ్మా. ఎందుకు భయపడుతున్నారు? దాదాపు 10 అద్భుతాలు చేసి నిన్ను బయటికి తీసుకొచ్చిన దేవుడు ఈ సమస్య నుంచి రక్షించలేడా అన్నట్లు మోషే చెప్తూ ఉన్నాడు.
మీరేం చేయాల్సిన అవసరం లేదు, మీరే ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కాళ్ళ మీద పడకుండా ఉంటే చాలు, జస్ట్ నిలబడి దేవుడు చేసే అద్భుతాన్ని చూడండి అని భరోసా ఇస్తున్నారు. దాని తర్వాత మనందరూ తెలుసు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలి వాళ్ళు దాని మధ్య నుంచి నడుచుకొని అవతలికి వెళ్ళిపోయారు. ఫరో నుంచి రక్షించబడ్డారు. మనందరికీ తెలిసినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన, అది రియల్గా జరిగినటువంటి సంఘటన. ఈరోజు దేవుని నీ జీవితంలో కూడా అటువంటి కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నువ్వు వెనక్కి అడుగు వేయాల్సిన అవసరం లేదు. ముందుకే వెళ్ళిపో. కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్యమా అనేది ఏం చేయలేమని గో ఫార్వర్డ్, ముందుకెళ్ళిపో. అద్భుతంగా దేవుడు నీకు కాపుదలు ఇవ్వబోతున్నారు, నిన్ను రక్షించబోతున్నారు, నిన్ను కాపాడబోతున్నారు. కాబట్టి ధైర్యము కలిగి ఉండు. ఎందుకు భయపడుతున్నారు? భయపడకండి. దేవుడు చేసే అద్భుతాన్ని నిలబడి చూడండి. గొప్ప కార్యాలు ఈరోజు మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కనుక అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. గొప్ప మేలులు, ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు మనము వాక్యాన్ని విన్నాం కదా. విన్నటువంటి వాక్య భాగాన్ని మన హృదయములో దేవుడు ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, ప్రభువు వానిని లేపును అంటున్నాడు. దేవుని లేఖనములు సెలవిచ్చినట్లుగా మరి ప్రార్థన మన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. విశ్వాసముతో ప్రార్థించుదాం. దేవుని యొక్క గొప్ప అద్భుతాలను మనము చూద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయములో అయా బిడ్డల అవసరతల నిమిత్తము విజ్ఞాపన ప్రార్థనల చేత ప్రభా అయా వారికి ఉన్న ప్రతి ఇరుకు, ఇబ్బంది, వేదన, శోధన, బాధలన్నిటినీ ప్రభా మేము ముందుంచుతున్నాము. అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అంటున్నావు తండ్రి. అయా బిడ్డలకున్న అవసరతలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నాము తండ్రి. అవును దేవా, అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మరి నా తండ్రి వారికున్న కష్టాన్ని బట్టి, వారికున్న దుఃఖాన్ని బట్టి, వారికున్న వేదనను బట్టి ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నారు. ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి అయ్యా. అనారోగ్య సమస్యల నుండి విడిపించండి అయా. దీర్ఘకాలిక రోగాల నుంచి విడిపించండి. శారీరక బలహీనతలను కొట్టివేయండి ప్రభా. ధైర్యాన్ని వారికి ప్రసాదించండి. ముఖ్యంగా భయాందోళనతో ఉన్నటువంటి ప్రతి బిడ్డ హృదయాన్ని ధైర్యపరచండి అయ్యా. అవును ప్రభా, భయపడకము, దిగులు పడకము, నేను నీ దేవుడని అంటున్నావు ప్రభా. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు ప్రతి చోట నేను నీ ప్రక్కన ఉంటానంటున్నావు దేవా. బిడ్డలు దేని నిమిత్తము భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు. ప్రతి బిడ్డలు మీరు లేవనెత్తండి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఆ యొక్క రిపోర్ట్స్ విషయంలో తండ్రి బిడ్డలు హాస్పిటల్కి వెళ్తుండగా ప్రభా అయా రిపోర్ట్లన్నిటినీ ప్రభా నార్మల్ రిపోర్ట్ గా దయచేయండి తండ్రి దేవా. అయా మరి ఆపరేషన్ నిమిత్తం వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. అయా మరి తండ్రి ఎటువంటి అనారోగ్యము బిడ్డలకు సంభవించకుండా ప్రభా వచ్చిన అనారోగ్యాన్ని కొట్టివేయమని వేడుకుంటున్నాం. క్యాన్సర్ నుంచి విడుదల దయచేయండి, హెచ్ఐవి నుంచి నార్మల్ రిపోర్ట్ దయచేయండి, షుగర్ నుంచి, అదే విధంగా బీపీ నుంచి, థైరాయిడ్ సమస్య నుంచి, పీసీఓడి సమస్య నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ఆ గర్భఫలం లేక బిడ్డలు ఎందరైతే బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి అయా. నీ సంతతి వారు ఇసుక రేణులో విస్తరింపజేస్తానంటున్నావు కదా తండ్రి. మీరే కృప చూపించండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఒత్తిడులు అన్నిటి నుంచి విడుదల దయచేయండి నా తండ్రి దేవా. అయా ఎందరైతే బిడ్డలు ప్రభా అప్పు తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారో నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి ప్రభా. తిరిగి చెల్లించేటువంటి సామర్థ్యాన్ని వారికి దయచేయండి. వారు చేస్తున్న పనులలో వారికి ఆశీర్వాదాన్ని దయచేయండి అయా. వారి యొక్క కష్టార్జితాన్ని మీరు దీవించండి. అప్పు తీర్చుకోవడానికి సహాయం చేయండి. ఇరుగు పొరుగు వారితో సమాధానము కలిగి జీవించుటకు సహాయమును దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా రక్షణ లేక ఉన్న ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి ప్రభా. మీరే నిజమైన దేవుడని తెలుసుకొని అయా నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అంటున్నావు తండ్రి. అవును ప్రభా, యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల నిమిత్తము ఆయన గాయపరచబడ్డారని ఎవరైతే నమ్మి విశ్వాసముతో అయా పలుకుచున్నారు వారి జీవితంలో కార్యాన్ని జరిగించండి అయా. స్వస్థతను దయచేయండి, రక్షణ దయచేయండి, నెమ్మదిని దయచేయండి, ఆదరణ దయచేయండి నా ప్రభా. ఈ ఉదయకాల సమయంలో
ఇంటర్వ్యూలకు వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, మీ జ్ఞానము చేత నింపండి నా ప్రభ. వారు అనుకున్న జాబు వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభ మీరు తోడుగా ఉండండి. ప్రభా నా తండ్రి, నిన్ను నమ్మిన వారిని ఎంత మాత్రమును సిగ్గుపరచనంటున్నావు దేవా తండ్రి. బిడ్డలకు మీరే తోడుగా ఉండండి ప్రభ. అయా మరి తండ్రి, అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చండి అయా. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి. ఎండిపోయిన స్థితిని తండ్రి ఫలభరితంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. మూసుకుపోయిన ద్వారాలను యేసు నామములో తెరవమని వేడుకుంటున్నాము తండ్రి దేవా. నీకు స్తోత్రాలయ్యా. బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతుండగా ప్రతి అవసరత తీర్చండి. దేశాన్ని దీవించండి. అధికారులకు తోడై ఉండండి ప్రభ. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను సృష్టించిన సృష్టిని అంతటికి మీరు తోడై ఉండమని ప్రభ. మీ జ్ఞానం ఇచ్చి వారిని నడిపించమని, మీ అవసరం మీ యొక్క తండ్రి అయా కృప ప్రతి ఒక్కరి పైన కుమ్మరించమని వేడుకుంటున్నాం. యవన బిడ్డలకు ఆ డ్రగ్స్ అడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. తల్లిదండ్రి మాటకు లోబడే మనసును దయచేయండి. ముఖ్యంగా తండ్రి మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని వారికి ప్రసాదించండి అయా. ఈ లోకమోనే పాపములో చిక్కుబడిపోకుండా తండ్రి మీరే సహాయము దయచేయండి. నీ వాక్యము నా పాదములకు దీపం అంటున్నాడు తండ్రి భక్తుడు. అట్టి విధంగా తండ్రి మీ వాక్యములో వారిని నడిపించండి, బలపరచండి, ఆదరించండి, లేవనెత్తండి అయా. మీరే తండ్రి వారికి జ్ఞానం ఇచ్చి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. ఇంకా ప్రభా చెప్పుకోలేనటువంటి కష్టముతో అయా, విరిగి నలిగిన హృదయముతో, గుండె చెదిరిపోయిన స్థితిలో, తల్లిదండ్రులు దూరం అయిపోయిన స్థితిలో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో నాయన, మీరే తల్లివై తండ్రివై వారిని ఆదరిస్తూ బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నా తండ్రి. అనాథలను ఆదుకునే దేవుడు, అభాగ్యులను ఆదరించు వాడవు ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచుమని అయా. ఈ ఉదయకాలం అంతటిని, రోజంతటిని వారికి ఆశీర్వాదకరంగా ఉంచమని, మేలులతో వారి హృదయాన్ని తృప్తిపరచమని, మెండైన దీవెనలు వారి పైన మీరు కుమ్మరించమని, సువార్త చేస్తున్న వారి పాదములు ఎంతో సుందరమైనవి అంటున్నారు ప్రభా. ఈ రోజు వారు చేస్తున్న ఆ యొక్క పనులన్నిటిలో మీరు తోడుగా ఉండి మీ సన్నిధిని వారితో ఉంచమని, నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.